క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ ప్రేమవందనములు, శుభములు. నోవహు దినములలో జరిగిన జలప్రలయము 1 సంవత్సరము 17 దినముల కలిగించినటువంటి అధిక నాశనము కంటే ఇంకా ఎక్కువగా నాశనము జరిగి ఉన్నది. ఆదికాండం 8వ అధ్యాయము 11 వచనము, ఆదికాండం 8, 22 వచనాలు. బైబిలుకు విజ్ఞాన శాస్త్రమునకు మధ్య వివాదం లేదు. నిజమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలలో కనుగొనబడిన అంశాలకు, సిద్ధాంతాలకు మధ్య గల తేడా ప్రసిద్ధి చెందాలి. ఎలాగైతేనేం విజ్ఞాన శాస్త్రము, ముఖ్యంగా భూగర్భ శాస్త్ర అధ్యయనము ఇంకను పసితనంలో ఉన్నదని శాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు తెలియజేయుచున్నారు. రాళ్ల ద్వారా తీసిన సాక్ష్యాలు అనిశ్చితత్వం కలిగి ఉన్నవి. దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యాలు అనిశ్చితత్వ పరిస్థితులకు మధ్య గల వ్యత్యాసాలను గుర్తించగలగాలి. చివరిగా మానవుడు భూమి యొక్క వయస్సును ఒప్పుకొనగలిగినట్లయితే చారిత్రాత్మకంగా 6000 సంవత్సరాలుగా ఆదికాండము 1వ అధ్యాయం 1 మరియు 1వ అధ్యాయం 2 వచనాల మధ్య గల వ్యత్యాసాన్ని బట్టి తెలియచున్నది. విజ్ఞాన శాస్త్రమునకు ఆదికాండమునకు మధ్యన వివాదము లేదు.